హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హోప్ ఆల్ ఆర్ ఫైన్. ప్లీజ్ మీరు ఫస్ట్ టైం కానీ ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోలో మీకు నేను కెనడాలో ఉండే వసాగా బీచ్ అయితే చూపించబోతున్నాను. సో మేము స్టార్ట్ అయ్యాము. రోడ్స్ చూసారా, చాలా వ్యూ అయితే బాగుంటుంది అన్నమాట. కొన్ని ప్లేసెస్లో ఇలా అప్ అండ్ డౌన్ అంతా కనిపిస్తూ ఉంటాయి. సో మేమైతే స్టార్ట్ అయిపోయాము. వసాగా బీచ్ అనమాట. సో ఇక్కడ ఎక్కువ బీచెస్ ఇవే ఉంటున్నాయి. మేము ఎంత తిరిగి చూస్తున్నా ఎక్కడికి వెళ్ళినా బీచెస్, ఐలాండ్స్ ఇలానే ఉంటున్నాయి అన్నమాట. సో వసాగా బీచ్కి అయితే వచ్చేసాము. సో పిల్లలంతా ఆడుకోవడానికి అలా టాయ్స్ అవి తెచ్చుకున్నారు, కాసేపు ఆడారు. సో ఇక్కడ చూసినట్లయితే మీరు అందరూ ఎప్పుడు వస్తారో తెలియదు కానీ ఒక ఫ్యామిలీ అంతా తెచ్చేస్తున్నారు అనమాట. చైర్స్, ఫుడ్ మొత్తం. ఇక్కడ వీటిని సీగల్స్ అంటారు. ఎక్కడికి వెళ్ళినా ఇవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఫుడ్ ఉంటే ఇవి వచ్చేస్తున్నాయి. అక్కడ ఎవరో పెట్టేసి వెళ్ళారనమాట, అంతా తీసేసుకుంటున్నాయి. సో చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట ఈ సీగల్స్. అక్కడ కూర్చోడానికే లేదు. సో ఏదైనా ఫుడ్ కవర్ ఓపెన్ చేస్తే అలా చిప్స్ ప్యాకెట్స్ అలా వచ్చేస్తున్నాయి అన్నమాట పైకి. సో చాలామంది అయితే బాగా వచ్చేసి ఇక్కడే రిలాక్స్ అవుతా, చైర్స్ టెంట్ లాగా తెచ్చేసేసుకొని ఫుడ్ అంతా ఇక్కడే తింటా అలా ఉన్నారనమాట. చాలా రిలాక్సింగ్గా ఉంది వాళ్ళకి. సో చాలామంది ఇండియన్స్ కూడా ఎక్కువే ఉన్నారు ఇక్కడ. సో ఇట్లా మేము 3-4 ఫ్యామిలీస్ అలా కలిసి వచ్చామన్నమాట. సో కిడ్స్ అది ఆడుకుంటున్నారు, పెద్దవాళ్ళు కూడా కొంచెం అక్కడే వాలీబాల్ అట్లా ఆడుతున్నారనమాట. సో కొంచెం అక్కడ పక్కకు వచ్చినట్లయితే ఈ ఆర్ట్స్ వేసి ఉన్నారనమాట, ఇసుకతోటి. బాగా అనిపించాయి. ఇంకా ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నాయి, కొన్ని అయితే ఫినిష్ అవ్వలేదు. సో ఇంకా అట్లా బాగానే అనిపించాయి. ఇదైతే చాలా బాగా అనిపించింది. ఎలిఫెంట్ ట్రంప్ లాగా అట్లా వేసారు. సో ఇక్కడ చూసినట్లయితే ఇంకా వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని బోర్డ్స్ అలా పెట్టున్నారనమాట. సో ఇది బీచ్ వ్యూ అయితే. ఇక్కడ అన్నీ ఉన్నాయి, షాప్స్ అవి అయితే పక్కనే బాగానే ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ టిమ్ హార్టిన్స్ ఇట్లా ఇక్కడ కెనడియన్ షాప్స్ ఉంటాయి కదా, అవేవో అంతా బాగానే ఉన్నాయి. సో ఇక్కడ కాసేపు ఆడుకొని వాటర్లోకి కూడా వెళ్ళారనమాట కిడ్స్. సో బట్టలు అవి చేంజ్ చేసుకున్నారు. ఇంకాసేపే ఉన్నాం, ఎందుకంటే సమ్మర్ అన్నీ ఫ్రీగా వచ్చామన్నమాట, ఏం వేసుకోకుండా లైట్గా. కానీ ఇక్కడికి వచ్చాక అసలు చాలా కోల్డ్గా ఉంది. కొంచెం సేపే స్పెండ్ చేసి వెళ్ళిపోతున్నాం అనమాట. బాగా కూల్గా ఉంది, అసలు భలే చలిగా ఉందన్నమాట. సో అలా వెళ్ళిపోతున్నాము. ఇక్కడ ఇవి షాప్స్. సో మనం ఏమైనా తినాలన్నా అంతా బీచ్ షాపింగ్ ఉంటుంది కదా, ఇక్కడ బీచ్లో యూజ్ అయ్యేవి మ్యాట్స్ కానీ అట్లా బీచ్ రిలేటెడ్ టాయ్స్ అట్లా అన్నీ ఉన్నాయన్నమాట. సో కాసేపు ఎంజాయ్ చేసాము, ఇంకా రిటర్న్ అయితే అవుతున్నాము. అటు సైడ్ వస్తే అక్కడ వసాగా బీచ్ అనేది బోర్డ్ బాగా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మేము ఇటు నుంచి వచ్చేసాము. పార్కింగ్ అయితే ఒక 3-4 అవర్స్కి $10, $15 అలా ఛార్జ్ చేస్తున్నారు. సో అంతా ఫ్యామిలీస్ అంతా వచ్చేసి ఇక్కడే ఆడుకొని అట్లా చేస్తున్నారనమాట. ఇండియన్ షాప్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. మేము ఇక్కడ ఒక ఏదో పంజాబీ షాపు. సో చాట్ అయితే తిన్నాము. ఇదన్నమాట వసాగా బీచ్ స్టార్టింగ్. అక్కడ బోర్డు అది బాగుంది, ఫొటోస్ అవి దిగడానికి. ఇక్కడ చూసారా, అందరూ ఇట్లా బోట్స్ పైన కట్టుకొని వెళ్ళిపోతుంటారు కారుకి. ఇక్కడ ఇదంతా క్యాజువల్గా ఉందన్నమాట, అలా తెచ్చేసుకుంటున్నారు అందరూ బోట్స్ కార్లకి వెనక పెట్టుకొని లాక్కొస్తే అట్లా. కాసేపు కిడ్స్ అయితే ఎంజాయ్ చేశారు. సో అది ఇక్కడ కైట్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. చాలా చాలా డిజైనింగ్ కైట్స్ అవి ఎగరేస్తున్నారు. సో దాన్ని అలా కష్టపడుతున్నారనమాట సరిగా తీయడానికి. అక్కడ ఏదో అడ్డంగా ఉంది, అది ఎట్లా తీయాలో కష్టపడుతున్నారు వాళ్ళు. సో ఇది వసాగా బీచ్ వ్లాగ్ అన్నమాట. సో మేము ఇంకా రిటర్న్ అయిపోతున్నాము. ఇక్కడికి వెళ్ళి స్ట్రక్ అవుతుంది, అది అక్కడి నుంచి రావట్లేదు. సో మేము ఇంకా రిటర్న్ అయిపోయాము ఇంటికి. అదనమాట. వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.